జంగారెడ్డిగూడెం మండలం గురుబైగూడెం గ్రామం నందు వేంచేసి ఉన్న శ్రీ మద్ది ఆంజనేయ స్వామిని రాష్ట్ర దేవాదాయ కమిషనర్ కె రామచంద్ర మోహన్ దర్శించుకున్నారు. ఆలయ అసిస్టెంట్ కమిషనర్ ఆర్వి చందన, ధర్మకర్తల మండలి అధ్యక్షులు డాక్టర్ రాజాన సత్యనారాయణ, వివిధ దేవాలయ అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. పూల బుకేలు అందజేసి శాలువాతో సత్కరించారు. ఆలయ ధర్మకర్తలు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఆలయంలో ప్రదక్షిణలు చేస్తూనే ఆలయ పరిసరాలను పరిశీలించి అధికారులకు తగిన సూచనలు అందజేశారు. గర్భాలయంలో గల నిద్రావస్థలో ఉన్న మద్ది చెట్టును పరిశీలించి వెంకటరామన్నగూడెం నందు గల హార్టికల్చర్ యూనివర్సిటీ వారిని సంప్రదించి మద్ది చెట్టు సంరక్షణకు తగు చర్యలు తీసుకోవాల్సిందిగా సూచించారు. ఏలూరు జంగారెడ్డిగూడెం ప్రధాన రహదారి నుండి రాజగోపురం వరకు ప్రస్తుతం ఉన్న రోడ్డుకి ఇరువైపులా సుమారు 8 అడుగుల ప్రైవేటు వ్యక్తుల నుండి స్థలం కొనుగోలు చేసి భక్తులు వేచి ఉండటానికి షెడ్లు వేయవలసిందిగా సూచించారు. శ్రీ స్వామివారి దేవస్థానం నందు ప్రజలకు అందుబాటులో ఉండే డిజిటల్ సేవలు ప్రారంభించారు. దేవస్థానం నందు జరిగే వివిధ అభివృద్ధి పనులు, రంగులు, డ్రైన్ పనులు పరిశీలించారు. దేవస్థానానికి ముందు వైపుగా ఉన్న షాపులను తీసివేసి పార్కింగ్ స్థలం నందు మార్చవలసిందిగా ఆదేశించారు. ప్రసాదాలను తయారు చేసే పాకశాలను పరిశీలించి లడ్డు, పులిహోర నాణ్యతను, స్టోర్ను పరిశీలించి తగు సూచనలు ఇచ్చారు. నూతనంగా ప్రారంభించే అన్నదాన భవనాన్ని పరిశీలించి స్టీల్ బల్లలు, బాయిలర్ పనులు త్వరితగతిన పూర్తి చేసి అన్నదానాన్ని సదరు నూతన భవనంలో ప్రారంభించవలసిందిగా ఆదేశించారు. దార్మిచర్య పరిశీలించి తగు సూచనలు ఇచ్చారు. 1,20,00,000 రూపాయలతో 8 గదులతో నిర్మించిన శ్రీరామ సదనం భవనాన్ని పరిశీలించి త్వరితగతిన భక్తులకు అందుబాటులోకి ఇవ్వాలని కోరారు. ట్రస్ట్ బోర్డు సభ్యులతో సమావేశం ఏర్పాటు చేసి దేవస్థానానికి పార్కింగ్ ఇబ్బంది లేకుండా చుట్టుపక్కల గల స్థలాన్ని కొనుగోలు చేయడానికి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా తెలిపారు. స్వామివారి అన్నప్రసాద భవనాన్ని, స్టోర్ను పరిశీలించి తగు సూచనలు ఇచ్చారు. స్వామివారి దేవస్థానంలో దర్శనం, ప్రసాదాలు, అన్నప్రసాద నాణ్యత గురించి భక్తుల నుండి స్వయంగా అడిగి తెలుసుకున్నారు. కేశఖండనశాలను, మరుగుదొడ్లను పరిశీలించి శానిటేషన్పై తగు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా దేవధర్మదాయ శాఖ అధికారి కె శ్రీనివాస్, తనిఖీదారు బి సురేష్ కుమార్, ఆలయ ధర్మకర్తలు తదితరులు పాల్గొన్నారు. అనంతరం కమిషనర్ మాట్లాడుతూ భక్తులు సులభంగా దర్శనం, ఇతర సేవల టికెట్లు పొందేలా మనమిత్ర వాట్సాప్ యాప్, కియోస్కులు, ఆన్లైన్ బుకింగ్ సౌకర్యాలు అందుబాటులోకి తెచ్చామని అన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు క్షేత్రస్థాయి పరిశీలనలు చేసి అభివృద్ధి పనులకు త్వరితగతిన అనుమతులు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. కార్తీక మాసంలో భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ ప్రాంగణంలో స్థలాభావ సమస్య ఉందని అన్నారు. ఆలయ విస్తరణకు సంబంధించి భూసేకరణ చర్యలు వేగవంతం చేయాలని ఈవో చందనకు సూచించారు. అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న అన్ని ఆలయాల్లోనూ ప్రధానంగా వేలాది మంది భక్తులు వచ్చే 6A దేవాలయాల్లో భక్తులకి అందే సదుపాయాల మీద ప్రత్యేక శ్రద్ధ వహించడం జరుగుతుంది. పారిశుధ్యం కానీ, అదేవిధంగా క్యూ లైన్ల నిర్వహణ కానీ, వారికి దర్శనానికి వచ్చినప్పుడు దేవాలయం లోపల అందే సౌకర్యాల విషయంలో కానీ, అదేవిధంగా ఎక్కువసేపు టికెట్ల కోసం వీటి కోసం క్యూ లైన్లో నిలబడాల్సిన అవసరం లేకుండా మనమిత్ర వాట్సాప్ యాప్ ద్వారా, అదేవిధంగా కియోస్కుల ద్వారా, కంప్యూటర్లో ఆన్లైన్ బుకింగ్ ద్వారా ఈ రకంగా సాఫ్ట్వేర్ను ఉపయోగించి వాళ్ళు తేలిగ్గా ఇక్కడికి వచ్చే ముందే టికెట్లు తీసుకొని, లేదా వచ్చిన వెంటనే ఆ కియోస్కులో టికెట్లు తీసుకొని సులభతరంగా దర్శనం కానీ, ఇతర సేవలు కానీ వినియోగించుకునేలా ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగింది. దీనిలో ముఖ్యమంత్రి గారు ప్రత్యేక శ్రద్ధ వహించి ఈ విషయంలో, ఈ సాఫ్ట్వేర్ ఇంప్లిమెంటేషన్ విషయంలో శ్రద్ధ తీసుకోవడం జరిగింది. దానివలన భక్తులు ప్రారంభంలో కొంత అది అలవాటు అయ్యే వరకు కొంత ఇబ్బంది ఫీల్ అయినా ఇప్పుడు అనేక చోట్ల నుంచి వస్తున్న ఫీడ్బ్యాక్ ఏంటంటే భక్తులకు చాలా సౌకర్యవంతంగా ఉందని, అదేవిధంగా పారిశుధ్యం మీద ప్రత్యేక శ్రద్ధ వహించడం జరుగుతుంది. అదేవిధంగా మరుగుదొడ్ల సదుపాయాన్ని కూడా ప్రతి చోట తగినంతగా ఏర్పాటు చేస్తూ అవి పూర్తి పరిశుభ్రత మెయింటైన్ అయ్యేలా చూడటం, తాగునీటి వసతి విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవటం, అదేవిధంగా ప్రసాదాల రుచి శుచి విషయంలో కానీ, అన్న ప్రసాదాల విషయంలో కానీ, ఇలా భక్తుడికి సంబంధించిన ప్రతి విషయంలోనూ కూడా ప్రత్యేక శ్రద్ధ వహించడం జరుగుతుంది, ప్రభుత్వ స్థాయి నుంచి కూడా కింద వరకు. దాంట్లో భాగంగానే నేను కూడా పర్సనల్గా వివిధ దేవాలయాలను సందర్శించి అక్కడ ఏర్పాట్లు ఎలాగ ఉన్నాయి అన్నది ప్రత్యేకంగా గమనించడం జరుగుతుంది. అవసరమైన సూచనలు అక్కడ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఒకసారి చూసి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఏ విషయాల్లో ఏ అనుమతులు అవసరం అన్న విషయంలో కూడా మాకు ఒక అవగాహన ఏర్పడుతుంది. దానివల్ల అవసరమైన అనుమతులు అవి మంజూరీలో త్వరితమైన చర్యలు తీసుకోవటం, ఈ అభివృద్ధి పనులు త్వరితంగా జరిగేట చూడటం లక్ష్యంగా ఇన్స్పెక్షన్స్ అనేవి జరుగుతుంది. అదేవిధంగా దాంతోపాటు ఇక్కడ స్టోర్సు, దాంట్లో రసవర్గాలు, ప్రసాదాలు తయారయ్యే రసవర్గాల నాణ్యత, వీటన్నిటిని కూడా ప్రత్యేకంగా పరిశీలించడం జరిగింది ఈరోజు. తప్పనిసరిగా ఇప్పుడు నేను గమనించిన దాన్ని బట్టి స్థలాభావం అనేది కొంత ఉంది. మరింత స్థలం అవసరం. ఈ దేవస్థానం స్థాయిని కానీ, ఇక్కడికి వచ్చే భక్తుల సంఖ్యను దృష్టిలో పెట్టుకున్నప్పుడు కానీ మరింత స్థలం అవసరం. దానికోసమే ఇంకా మరింత స్థలాన్ని సేకరించడానికి
చర్యలు తీసుకోవాల్సిందిగా కూడా ఈవో గారికి నేను ఇప్పుడు చెప్పడం జరిగింది. స్థల సేకరణ చేసి భవిష్యత్తులో భక్తులకి ఏ ఇబ్బందులు ఎదురవకుండా ఖచ్చితంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది.